హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ఇందుకోసం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 యాలకులు, 1 దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఈ మసాలాని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఒక 1/2 కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇలా చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వేసుకున్నవి చికెన్కి కలిసేలాగా హ్యాండ్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇలా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో చికెన్ని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చికెన్ని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్కి చికెన్ నుండి వాటర్ ఇలా రిలీజ్ అవుతుందండి. ఈ చికెన్లోని వాటర్ పోయేంత వరకు ఇలా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే కడాయిలో 1 కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఇలా చికెన్ అంతా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం ముందే చికెన్లో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా, అది చూసుకొని వేసుకోండి. సాల్ట్ ఏమైనా తక్కువ అయితే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా పైన నురుగా వచ్చిందంటే కారం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చుకుందాం. చూడండి ఇలా చల్లారిన తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేశానండి. ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పికిల్ని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లోకి తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.